హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుపతి జాదవ్, సదరన్ స్పైన్, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో మేము స్పెషలైజ్డ్గా స్పైన్ మీద ట్రీట్మెంట్ చేస్తామండి. పెయిన్ అనగానే, బ్యాక్ పెయిన్ అనగానే చాలా వరకు మనం ఏం చేస్తాము, నడుము నొప్పి, మెడకు సంబంధించిన స్కాన్స్ తీసుకున్న వెంటనే 90% ఆఫ్ ది కేసెస్లో సర్జరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇక్కడ మన దగ్గర ఇండియాలో ఫస్ట్ టైం వీఆర్ నాన్ సర్జికల్ స్పైన్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. సదరన్ స్పైన్ అని చెప్పేసి హైదరాబాద్ అండ్ విజయవాడలో, అతి త్వరలో మనకు వైజాగ్లో కూడా ఓపెన్ అవ్వబోతుంది. సో మనం ఈ పేషెంట్స్లో ఇప్పుడు ఏదైతే స్పైన్ ఇష్యూతో బాధపడుతున్న పేషెంట్స్ ఉంటారో, డిస్క్ బల్జ్ కానివ్వండి, షియాటిక నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, మెడ నుండి చేయి లాగడం కానివ్వండి, చేతులలో తిమ్మిరి రావడం కానివ్వండి, కాళ్ళల్లో తిమ్మిరి రావడం కానివ్వండి, చాలా వరకు మనం ఎంఆర్ఐ తీసుకొని డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ గారు మనకు కామన్గా చెప్పే డైలాగ్, సో కామన్గా సిమ్టమ్ ఏంటి అంటే, పేషెంట్ ఎంఆర్ఐ చూశాక మీకు L4, L5, L5S1 డిస్క్ బల్జ్ అయిందండి, సో దానివల్లనే మీకు ఈ తిమ్మిరి మంటలు రావడం జరుగుతుంది కాళ్ళలో, సో దీనివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. సో దీన్ని మనం నార్మల్ వేలో తీసుకోవాలి అనుకుంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఆ పెయిన్ కిల్లర్స్ కూడా వర్క్ చేయడం ఆపేస్తాయి, ఆ సివియారిటీ పెరిగే కొద్దీ. అండ్ లాస్ట్ స్టేజ్లో మనం దీన్ని స్పైన్ యొక్క సర్జరీ గురించి ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, స్పైన్కి సర్జరీ కాకుండా ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా, సో ఇది సపోజ్ ఎగ్జాక్ట్గా L4, L5 డిస్క్ అండి. సో ఇది డిస్క్, సో ఇది స్పైనల్ కార్డ్, సో ఇవి స్పైనల్ నర్వ్స్. ఎప్పుడైతే ఈ పారాస్పైనల్ మజిల్స్ ఉంటాయో, చాలా వరకు మనకు తెలియని విషయం ఏంటి అంటే, ఈ బ్యాక్ పెయిన్ నాకు ఎందుకు వస్తుందండి, నేను చాలా వరకు బరువులు కూడా ఎత్తలేదు అయినా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో చాలా కేసెస్లో మనకు కూడా చాలా తెలియని అపోహ ఏంటి అంటే, బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ బరువుతోనో లేదంటే ఏదైనా ఒత్తిడి మనం కూర్చోవడం వల్లనో కాదు. సో నార్మల్గా మన స్పైన్ చుట్టూ ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం పారాస్పైనల్ మజిల్స్ అంటాం. సో ఎప్పుడైతే పారాస్పైనల్ మజిల్స్ వీక్ అవ్వడం జరుగుతుందో, సో ఆ మజిల్స్ అనేటివి వీక్ అయినప్పుడు దాని స్పైన్ బేర్ చేయగల కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మజిల్ వీక్ అవుతుందో అప్పుడు ఈ రెండు వర్టిబ్రల్ బాడీస్ అంటాం మనం, ఈ బోన్స్ మీద ఉండే ఒత్తిడి ఏదైతే ఉందో డైరెక్ట్గా డిస్క్ మీద పడడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డిస్క్ మీద ఒత్తిడి పడుతుందో ఆటోమేటిక్గా డిస్క్ అనేది కంప్రెస్ అవుతూ ఇలా బల్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బల్జ్ని మనం డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ఎక్స్ట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, ఇలా మనం మెడికల్ టర్మినాలజీలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అయిందో, ఒత్తిడి అయిందో, ఇలా బయటికి వచ్చి ఈ నర్వ్ని కంప్రెస్ చేసిందో, ఆ డిస్క్ని మనం సర్జరీలో కొన్నిసార్లు స్పైన్ని చేసి ట్రిమ్ చేసి ఇక్కడ ఈ బల్జ్ని తీసేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన దగ్గర వితౌట్ సర్జరీలో మనం దీన్ని ఏం చేస్తాము అంటే, సో కామన్గా ఈ డిస్క్ అనేది ఒత్తిడి పడి ఈ బల్జ్ అయ్యి బయటికి రావడం వల్ల అనేది మాత్రమే మీకు నర్వ్ రూట్ కంప్రెస్ అయింది. సో దీన్ని నాన్ సర్జికల్ మెథడ్లో కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ చేసి అండ్ దీన్ని డీకంప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్గా ఇది ఇలా కంప్రెస్ అవ్వడం వల్ల డిస్క్ అనేది బయటికి వచ్చి నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. దీన్ని మనము సో రోబాటిక్ స్పైనల్ డీకంప్రెషన్ థెరపీతో, సో వీఆర్ యూజింగ్ జర్మన్ టెక్నాలజీ అండ్ యూఎస్ టెక్నాలజీ, సో ఇవి మనం ఫారిన్లో చూస్తూ ఉంటాం. సో దీన్ని డీకంప్రెస్ చేసినప్పుడు, దీని మీద ఒత్తిడి తగ్గినప్పుడు క్వైట్ నార్మల్గా ఈ బల్జ్ ఏదైతే ఉందో నార్మల్లీ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు దీని చుట్టూ ఉండే ఇన్ఫ్లమేషన్ అనేది కూడా నార్మల్గా హీల్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది బాడీకి. మనం ఒక న్యాచురల్గా బాడీకి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది, కానీ మనం దానికి అంత టైం ఇవ్వము. బేసికల్లీ దీన్ని డీకంప్రెస్ చేసి దీని చుట్టూ ఉండే కండరాలను స్ట్రెంగ్త్నింగ్ పెంచుకోగలిగితే మళ్ళీ ఫ్యూచర్లో ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కానీ సర్జరీలో ఏం చేస్తాము, దీన్ని ట్రిమ్ చేసి కట్ చేసినప్పుడు ఈ నవ్వు కొద్దిగా ఫ్రీ అవుతుంది, కానీ ఈ కంప్రెషన్ ఏదైతే తగ్గదు. ఎప్పుడు చూడండి, కంప్రెషన్ తగ్గలేదు ఇక్కడ, జస్ట్ ఈ నర్వ్ ఏదైతే ఇంపించ్ అవుతుందో దాని నుండి సైడ్ నుండి వచ్చిన డిస్క్ అనేది మాత్రమే సపరేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ కేసులో ఏం చేస్తారు, యాక్చువల్లీ ఏదైతే కంప్రెస్ అయిన డిస్క్ ఉందో దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తాం. సో దీన్ని నాన్ సర్జికల్ వేలో
విల్ గో ఫర్ స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ. అండ్ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అవ్వడానికి విల్ గో సూపర్ ఇండక్టివ్ సిస్టమ్. సో SIS అంటాం. సో దీన్ని మ్యాగ్నెటోథెరపీ అంటాం. ఎప్పుడైతే మనం లోపల ఇన్ఫ్లమేషన్ ఉన్న డిస్క్ ఉందో దాన్ని రీజనరేట్ చేయడానికి విల్ గో ఫర్ మ్యాగ్నెటిక్ థెరపీ. అండ్ విల్ గో మజిల్స్, నర్వ్స్, ప్రతి దాని మీద సపరేట్గా నాన్ సర్జికల్ వేలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ టైం వి ఇంట్రడ్యూస్డ్. సో రోబోస్పైనల్ డీకంప్రెషన్, షాక్ వేవ్, స్పైనల్ అడ్జస్ట్మెంట్, కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ నుండి ఆల్మోస్ట్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. అండ్ మీరు నా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే మా గూగుల్ పేజ్లో, మా వెబ్సైట్లో మీరు చూడవచ్చు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 సర్జరీస్ని అవాయిడ్ చేయడం జరిగింది. 25,000 పేషెంట్స్ని వితౌట్ సర్జరీ ట్రీట్ చేయడం జరిగింది. సో మీరు ఇలాంటి ఏదైనా ఇష్యూతో బాధపడుతూ ఉంటే ఒకసారి మా సెంటర్ని కాంటాక్ట్ చేయండి, మీ రిపోర్ట్స్ పంపించండి. సో మీరు రిపోర్ట్స్ పంపిస్తే ఇక్కడ చెక్ చేశాక సో మీకు ఎలా ఉంది అండ్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి అనేది మా డాక్టర్స్ మీకు కాంటాక్ట్ చేస్తారు. సో మీకు ఇలాంటి బాధ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇది యాక్చువల్లీ స్పైన్కి సంబంధించిన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి.